ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆవిడ ఎత్తుకుని పారిపోతూ ఉంటే ఆవిడ పడిపోయిందండి. పడిపోతే ఆ కుర్రోడు ఏమైపోయాడంటే చిన్నప్పుడే 2 కాళ్ళు లేని కుంటివాడైపోయాడు. బిడ్డా, బైబిల్ మొత్తం మీరు బాగా చదివితే తన ప్రమేయము లేకుండా, తాను ఏ తప్పు చేయకుండా, తాను ఏ పాపము చేయకుండా ఒక శాపాన్ని, ఒక శ్రమని, ఒక అవుటితనాన్ని అనుభవిస్తున్న వ్యక్తి ఎవరంటే మెఫీబోషేతు. అమ్మ, ఎవర్రా తల్లి? మెఫీబోషేతు. ఒక్కోసారి నీ జీవితంలో కూడా నీ ప్రమేయం ఉండదు. నువ్వు అనని మాట అన్నానంటారు, నువ్వు చెయ్యింది చేశానంటారు. ఒక్కోసారి నువ్వు మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది. నువ్వేమో వాళ్ళని ప్రేమించి మంచి సలహా చెప్తే ఒక్కో రోజు అది నీ తలకే చుట్టుకుని నీ ఇంట్లోనే కొరువు పెడుతుంది.